పరిశుద్ధులైన దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి ఈరోజు దేవుడు మనల్ని ఈ యొక్క మరొక దినం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాము. అలాగే దేవుడు మన పట్ల అనేక కార్యములు దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు అర్పిద్దాం. మరి ఈరోజు మన కాసేపు వాక్య ధ్యానం కొరకు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అనేది చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, నాకు మంచి గృహము కావాలను, లేదా ఆత్మీయమైన దీవెనలు కావాలని, భౌతికమైన దీవెనలు కావాలని దేవునికి ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు మన ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన పట్ల దేవుడు ఒక్కొక్క విధాలుగా, అంటే దేవుడు అందరూ చేసే ప్రార్థనలకి ఒకే విధంగా దేవుడు జవాబు ఇవ్వడు. మనం చేసే ప్రార్థనలోనే దేవుడు అనేక జవాబులను దేవుడు దయచేస్తాడు. అయితే ఈరోజు నేను ఆ ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలని లేదు, అలాగే మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు అది నెరవేర్చాలని లేదు. అయితే దేవుడు కొన్ని ప్రార్థనలకు మొదటిగా దేవుడు ఏమంటాడు, నేను ఈ ప్రార్థనకి జవాబు ఇస్తాను అని చెప్పి అంటాడు. మరి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక స్థలాల్లో అనేక దేవుని భక్తులు, దేవుని యొక్క ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి వెంటనే జవాబు ఇచ్చినట్టు మనము చూడగలము. దేవుడు వారు చేసిన ప్రార్థనకి వెంటనే అద్భుత కార్యం చేసినట్టు మనం చూడగలము. అయితే మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు మనం చూస్తే పాత నిబంధనలో మోషే ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలు వారందరూ కూడా ఆ ఎడారి దగ్గర అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వారికి ఎప్పుడైతే అవసరం వచ్చిందో వెనక నుంచి సైనికులు వచ్చి వారిని ఇబ్బంది పెట్టించినప్పుడు, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ వారికి స్వస్థత వెంటనే, కానీ అక్కడ అద్భుతం వారు వెంటనే చూశారు. అక్కడ ఏమైంది, ఎర్ర సముద్రం వెంటనే 2 పాయలుగా చీల్చబడింది. అలాగే మన కొత్త నిబంధనకు వచ్చినట్లయితే యేసు ప్రభు అనేకులను స్వస్థపరిచినప్పుడు అక్కడ వారికి స్వస్థత అనేది వెంటనే కలిగినట్టు మనం చూడగలము. అలాగే దేవుడు ఆ యొక్క ప్రార్థనలు ఏం చేస్తాడు, వెంటనే అక్కడ దానికి జవాబు ఇవ్వడం కానీ, వెంటనే ఆ చేసిన ప్రార్థనకు కార్యం చేయడం కానీ చేశారు. మన జీవితంలో మనం ప్రార్థన చేసినట్లయితే మన విశ్వాసంతో ఉన్న యెడల దేవుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే ఇవ్వచ్చు. ఆ కార్యములు అది వెంటనే మనకి జరగచ్చు. అటువంటి వెంటనే మనకి జరిగితే అది ఆనందంగా ఉంటుంది. అది ఎంతో గొప్ప కార్యము. కానీ అలా జరుగుటకు ఎంతో విశ్వాసం ఉండాలి. రెండవదిగా దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు దయచేయడు. ఒక్కొక్కసారి దేవుడు మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయకపోవచ్చు. లేదంటే దేవుడే చెప్తాడు, జవాబిస్తాడు ఏమని, నేను నువ్వు చేసిన ప్రార్థనకి, లేదంటే నువ్వు అడిగిన కార్యం నేను నెరవేర్చను అని చెప్పి దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు. మరి మనం చూసినట్లయితే అప్పుడప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవునికి ప్రార్థన చేశారు, దేవా నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు దేవుడు వారికి అది దయచేయని పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అలా మన జీవితంలో కూడా మనం దేవునికి కొన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని దయచేయకపోవచ్చు. 2 కొరింథీయులకు పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు ఒక రోగం ఉంది, దాని నుంచి నాకు స్వస్థత కావాలి అని చెప్పి దేవునికి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తాడు. కానీ ఆ 9వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఆ రోగానికి అడిగిన విధముగా దేవుడు స్వస్థత ఇచ్చినట్టు మనము చూడలేదు. దేవుడు అపోస్తలుడైన పౌలుతో ఏమన్నారు, నా కృప నీకు చాలును, నేను వాక్యం చదువుతాను, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అయితే అపోస్తలుడైన పౌలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు వెంటనే అపోస్తలుడైన పౌలుకి ఏం చేయలేదు, ఆ యొక్క జవాబు, ఆ యొక్క కార్యం నెరవేర్చలేదు. కానీ ఆ యొక్క రోగం నుంచి స్వస్థత వచ్చేటువంటి ఆ శక్తి, ఆ బలహీనత, ఆయనకున్న బలహీనత నుంచి విడిపించమని దేవుడు అడిగితే, ఆ దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు, ఆ బలహీనతలోనే దేవుడు ఆయనకి శక్తిని, కృపను అనుగ్రహించినట్టు మనం చూడగలము. మరి అపోస్తలుడైన పౌలు ఆ మాట విన్నందుకు దేవుడిని ఆయన తృణీకరించలేదు, దేవుడిని ఆయన విడిచిపెట్టలేదు. దేవుడిని ఆయన ఈ నిరంతరము ఆయన అనేక విషయాల గురించి ఆ తర్వాత ప్రార్థన చేశారు. అలాగే అనేక విషయాల్లో ఆయన ఏం చేశారు, దేవుని స్తుతించి ఇంకా ఆ కృపలోనే దేవుళ్ళలోనే ఆయన నిలబడినట్టు మనం చూడగలం. అందుచేత దేవుడు ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనకు మనం అడిగింది దేవుడు దయచేయకపోవచ్చు. అనేక క్రైస్తవులు దేవుని ఎన్నెన్నో విషయాలు అడుగుతారు, వారికి అవసరం లేనిది కూడా దేవుని అడుగుతూ ఉంటారు. వారికి అసలు ఆ చేసిన విషయము అవసరం ఏమీ కూడా ఉండదు, అయినప్పటికీ వాళ్ళు దేవుని అడుగుతారు, దానికోసం ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడుగుతారు. కానీ అది దయచేయకపోతే, అది రాకపోతే అనేక మార్లు దేవుడు నాకు ఇది దయచేయలేదు, నా ప్రార్థన
ప్రార్థనలు దేవుడు వినలేదు అనేటువంటి ఒక మాట అనేటువంటి భావనతో దేవుని విడిచిపెట్టడం జరుగుతుంది. కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో అనేకులు ఆ విధంగా ప్రార్థన చేశారు. దేవుడు దయచేయలేనప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రార్థన మరి కొనసాగించకుండా వారు ఏం చేశారు, దేవునితోనే ఇంకా వారి ప్రార్థనలో పొరపాటుని కానీ తప్పుని కానీ గ్రహించి వారు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. మూడవదిగా కొన్ని ప్రార్థనలకు దేవుడు ఏం చేయమంటాడు, వేచి ఉండమని చెప్తాడు. దేవుడు అన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్ని ప్రార్థనలకు మనం వేచి ఉండవలసి వస్తుంది. మనం చేసే ప్రతి ప్రార్థన మనకి జవాబు చేసిన వెంటనే రావాలని లేదు. కొన్నిసార్లు ఆ ప్రార్థన యొక్క జవాబు దేవుడు ఆలస్యం చేయవచ్చు, లేదంటే ఆ ప్రార్థన జవాబు ఇంకా దేని వల్ల ఆలస్యము కావచ్చు. అందుచేత అలా ఆలస్యమయ్యేటువంటి కొన్ని స్థితులు కూడా ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి, వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో వేచి ఉంటే ఆ యొక్క ప్రార్థనకు జవాబును మనం పొందుకోగలము. లేదా అనేక మార్లు అలాగే అనేక విషయాలు ఆ ప్రార్థనకి జవాబు రావడానికి అనేక కార్యములు మనం చేయొచ్చు. అంటే మొదటిగా మరి చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు ఏం చేశారు, దేవునికి ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన చేసిన వెంటనే దానియేలుకి దేవుడు జవాబు అయితే దానియేలుకి దేవుడు దయచేశారు. కానీ అక్కడ ఆ యొక్క ప్రార్థనలో ఆ జవాబు అనేది అపవాది చేత, అంధకార శక్తుల చేత అది ఆలస్యమైంది. అలాగే కొన్ని సార్లు మనం చేసే ప్రార్థన వల్ల జరగవచ్చు. అంటే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు కూడా దయచేస్తాడు. కానీ అపవాది ఆ ప్రార్థనను ఆలస్యం చేయొచ్చు. ఇంకా అనేక ఉదాహరణలు ఆ యొక్క ఆలస్యం చేయడం గురించి ఉన్నాయి. అది మన బైబిల్ గ్రంథంలో వెతికినట్లయితే, మనం చదువుకున్నట్లయితే అక్కడ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వేచి ఉండాలి. అలా వేచి ఉన్న ఎడల మన ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు. అయితే మన ప్రార్థనకి జవాబు వస్తుంది అన్న విశ్వాసం, నమ్మకము మనలో ఉంటుంది. మరి క్లుప్తంగా చెప్తే దేవుడు మన ప్రార్థనలకు దయచేస్తానని, దయచేయనని, వేచి ఉండమని 3 విధాలుగా దేవుడు జవాబు దయచేయవచ్చు. అందుచేత ఎటువంటి జవాబు అయినా మనము ఆ ప్రార్థనను ఎదుర్కొని ఆ ప్రార్థనలో మనం నిలబడాలి. అపోస్తలుడైన పౌలు చేసిన విధముగా దయచేయను అని చెప్పినప్పటికీ నా కృప సరిపోతుందని చెప్పినప్పుడు దేవునిలో ఆయన విశ్వాసం ఉంచి ఆయన ప్రశ్నించకుండా దేవుని సన్నిధిలోనే నమ్మకం ఉంచారు. అబ్రహాము దేవుని సన్నిధిలో వేచి ఉండమని ఇస్సాకును దయచేస్తానని చెప్పినప్పుడు దేవుని